రైల్వే కోడూరు గుంజ నదిలో రక్షణ గోడ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. శిలాఫలకంలో శాశ్వత స్థానాలు దక్కని ఇరువురు స్థానిక ఎంపీటీసీలు, ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు శిలాఫలకం ఏర్పాటులోనే ఇన్ని లోటుపాట్లుంటే చేసే పనిలోని నాణ్యతను ఎంతమాత్రం పర్యవేక్షిస్తారో అర్థం కావడం లేదంటూ గుసగుసలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో ప్రవహిస్తున్న గుంజర నది ఒడ్డున ఉన్నటువంటి నర్సారావుపేట వాసులకు దశాబ్దాల కళ నెరవేరబోతుందనే చెప్పుకోవచ్చు. రక్షణ కూడా ఏర్పాటైతే వారి కష్టాలు తప్పడమే గాక వారి నివాసాలకు శాశ్వత రక్షణ కలిగిలేనట్టని కూడా చెప్పవచ్చు. వర్షాకాలం ప్రారంభమై వరదలు వచ్చినప్పుడల్లా గుంజర నది ఉధృతికి కోడూరు మండలంలోని నర్సారావుపేట నివాసాలు నది ఒడ్డు అంతా కొట్టుకుపోయి శాశ్వత నివాసాలు సైతం కూలిపోయిన సంఘటనలు లేకపోలేదు. అయితే ఆ భగవంతుని దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషకరమని కూడా చెప్పవచ్చు. వరదలు వచ్చినప్పుడు అక్కడ వీక్షించిన వారికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. వారు గుండెల్లో ఎంత ఆవేదనను అనుభవించారో, వరదలో ఇల్లు కూలిపోతుంటే ఎంత భయం కలిగేదో, అదే నిద్రలో వరదలు వస్తే అదే సమయంలో ఇల్లు కూలిపోయే సంఘటనలు జరిగితే అందులో మనుషులు నిద్రిస్తుంటే ఊహించుకోవడానికే భయానకరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితికి దాదాపు అడ్డుకట్ట వేయడానికే రక్షణ గోడను ఏర్పాటు చేసేందుకు కంకణం కట్టుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. అయితే స్థానికుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వార్తలు ఏమిటంటే, ఇన్ని సంవత్సరాలకైనా రక్షణ గోడ నిర్మించేందుకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తున్నారు సరే, ఎలక్షన్ కోడ్ రాకముందే పని పూర్తి చేసి ఉంటే బాగుండేదని, ఇప్పుడైనా పని ఆపకుండా త్వరగా రక్షణ గోడ నిర్మాణాన్ని పూర్తి చేస్తారా లేక మధ్యలోనే ఆపేస్తారా అన్నది అర్థం కావడం లేదని, వెంటనే రక్షణ గోడ పనులు పూర్తి చేసి మాకు ఆనందాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నారు. మరోపక్క ఈ కార్యక్రమంలో భాగంగా శిలాఫలకంలో పొందుపరిచే పేర్లలో స్థానిక ఎంపీటీసీలతో పాటు ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడికి శాశ్వత స్థానం కలిగించకపోవడం బాధాకరమని, శిలాఫలకాన్ని తయారీ పర్యవేక్షణలో విధులు నిర్వహించిన అధికారులు సక్రమంగా వారి విధులను నిర్వర్తించలేదని, స్థానిక ఎంపీటీసీలతో పాటు ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకునికో శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అంతేకాక స్థానిక నాయకులనే మర్చి శిలాఫలకం ఏర్పాటులో సక్రమంగా పర్యవేక్షించని అధికారులు రక్షణ గోడ నిర్మాణ విషయంలో ఏమాత్రం పర్యవేక్షిస్తారో, ఎంతమాత్రం నాణ్యత లోపం లేకుండా పనులు చేయిస్తారో అర్థం కావడం లేదని గుసగుసలాడుకోసాగారు అక్కడికొచ్చిన కొంతమంది స్థానికులు. ఏదేమైనా రక్షణ గోడ కూడా నిర్మించేందుకు పూనుకున్న స్థానిక ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి ఎలక్షన్ కోడ్ అది ఇది అని పని నిలుపుదల కాకుండా చర్యలు చేపట్టి అత్యంత త్వరగా రక్షణ గోడను ఏర్పాటు చేసి స్థానిక గుండెల్లో శాశ్వత స్థానాన్ని నెలకొల్పుకోవాలని కోరుకుంటున్నారు నర్సరావుపేట వాసులు. అయితే రక్షణ కూడా ఏర్పాటు చేసే కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాసరెడ్డి నాణ్యతలో రాజీ పడకుండా ఎలక్షన్ కోడ్ ఆసన్నమవుతున్న సమయంలో సమయం వృధా కాకుండా ఎలా పూర్తి చేస్తారో వేచి చూడాల్సి ఉందంటున్నారు మరికొంతమంది స్థానికులు. అయ్యా మేస్త్రి ఎవరున్నారు అక్కడ? स्थापयामि पूजयामि अभिमुखीकरोमि धनुद्धरायै प्रचोदयात्। ओम आहत्ये नरदशा वर्तमानो निवेद्यं नवदम्मत्तं जयपुरा विपश्यन्नो महेशगे ओजे मसन्दलं मुदे गौरी विनाय अनाडेन मिलुदति रणे नायన ఉన్నే లేడా పెనేస్తా ఆ మేసలో టంగా గుడి పైకి స్థానవో అధ్యేత్రాజనా మహేర్నాయజక్తసేయో విశ్వపదవోర్ధత్తస్య వాజీదేహనః విషదేన పూర్ణం దధాతి హవ్యో తాడేతి ఏకదా బ్రాహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి కర్పూర్ణీరాజనం దర్శయామి నీరాజనానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కారాం కరోమి.
అక్కడ వేసి అందరూ అక్షం అందరూ కొద్ది అందుకోండి. వీడియో కవర్ చేయండి. కొంచెం సైడ్ సైడ్ కొట్టుతో కూడా దోశ సర్పంచ్ గారా